ఈ సమావేశానికి వచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం. పార్టీలకు అతీతంగా వచ్చినందుకు ఇంకా సంతోషంగా ఉంది శివారెడ్డి గారి ఆహ్వానం మేరకు. అండ్ ఇది మీరు మాకు ఇచ్చిన రెస్పెక్ట్గా మేము ఫీల్ అవుతూ ఉన్నాం. ఇలాంటి సమావేశాలకు ఇంకా పెద్ద ఎత్తున రావాలని కూడా కోరుకుంటూ ఉన్నాం ఈ సభ ద్వారా. అండ్ ఇక్కడున్న మాజీ జర్నలిస్టులు ఇప్పుడు పెద్దల సభలకి అసెంబ్లీలకి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నవాడు చాలా సంతోషం. అండ్ ఇక్కడ చాలామంది చాలా అంశాలపై మాట్లాడుతూ ఉన్నారు. అసలు జర్నలిస్టులు ఎవరో మీకు మీరే తేల్చుకోండి అన్న సీఎం గారు ఒక్కసారి అది ఎంత పని మేమే చేసేస్తే పోలా అని ఒక్క నిమిషం అనుకుంటే బాగుంటుందేమో అని అనిపించింది నా అభిప్రాయం. ఇట్స్ మై ప్యూర్లీ పర్సనల్ థింగ్. ఎందుకు అనంటే యాంటీ ఇన్కంబెన్సీతో వ్యతిరేక ప్రచారంతో వ్యతిరేకతతో సోషల్ మీడియా డిజిటల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్తో ఎలక్ట్ అయిన సీఎం ఒక అందుకు చెప్పాలి అని అంటే అది మనం చెప్పేది కాదు, ఆ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీ మల్లన్న గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. ఇదే సోషల్ డిజిటల్ మీడియా ద్వారా ఆయన ఏ స్థాయిలో ఒక ఫైరింగ్ సీఎంగా ఎస్టాబ్లిష్ అయ్యారు తెలంగాణ సొసైటీలో అనేది మన కళ్ళ ముందు మనకు కనిపించిన ఒక ఇన్సిడెంట్. సో అలా ప్రశ్నించే తత్వాన్ని సపోర్ట్ చేసి డిజిటల్ని సోషల్ మీడియాని అడ్డుపెట్టుకొని సీఎంగా ఉన్న వ్యక్తి, దాని ఇంటెన్స్, దాని స్ట్రెంగ్త్, దాని క్యాలిబర్ తెలిసిన వ్యక్తి ఈరోజు అదే సోషల్ డిజిటల్ మీడియాలో వస్తున్న నెగిటివిటీని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు సీఎం అయ్యాక అనేది ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అంశం. దానికి కారణాలు చాలా ఉండొచ్చు. ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్న రీతిలో డిజిటల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వెళ్ళట్లేదా, లేదు అని అంటే ఆయన అనుకుంటున్నట్టు మనం నడుచుకోవట్లేదా అనేది నాకు అర్థం కాలేదు ఫస్ట్ థింగ్. మోర్ ఓవర్ యూట్యూబ్ని స్ట్రీమ్ లైన్ చేస్తాము, డిజిటల్ మీడియాని అంతా కూడా ఒక తాటిపైకి తీసుకొస్తాము అని చెప్పి ప్రెస్ అకాడమీ ద్వారా కొన్ని సమావేశాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సీఎం గారికి పెద్ద పనేం కాదు, అది ఒక 2 రోజులు ఆయన ఫోకస్ చేస్తే కనుక అది ఇమీడియట్గా చేయొచ్చు. సో ఎవరు జర్నలిస్టులు అనే దాన్ని మనని ఆయన క్వశ్చన్ చేసే బదులు ఆయనే అది ఒక బాధ్యతగా ప్రెస్ అకాడమీ త్రూ చేయిస్తే కూడా బాగుంటుందని నేను అనుకుంటూ ఉన్నాను. సో ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ కవర్ అయిపోయాయి. ఇంకొకటి ఏంటంటే వాస్తవానికి ఈ అరెస్ట్కి సంబంధించి అంటే ఇది నాకు జరిగిన ఎక్స్పీరియన్స్. మొన్న జనరల్ ఎలక్షన్స్లో నేను గజ్వెల్కి వెళ్ళాను. మల్లన్న సాగర్ ముంపు ప్రాంత బాధితుల దగ్గరికి నేను 1-on-1 తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఒక మహిళ ఆవేదన, ఒడ్లు ఆమె పడుతోంది, జల్లెడ పడుతోంది. ఏంటమ్మా కేసీఆర్ గారిది, నిజంగా చెప్తున్నాను కదా, రేవంత్ రెడ్డిని ఈ ముసలాయన తన్వి యాదవ్ బయటలో తిట్టిన దానికంటే 10 రెట్లు కేసీఆర్ గారిని తిట్టింది. బట్ ఆ వీడియో ఆ రోజు నైట్ నేను టెలికాస్ట్ చేస్తూ ఉంటే నెక్స్ట్ డే ట్రెండింగ్ అయ్యేవారు. ఆ బయట ఆ మాట్లాడిన మహిళ ట్రెండింగ్లోకి వచ్చేది యూట్యూబ్లో. దాని ద్వారా నాకు రెవెన్యూ జనరేట్ అయ్యేది. బట్ ఐ హ్యావ్ సోషల్ సెన్స్ అండ్ నేను అది పెడితే దాని ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉంటుంది బిఫోర్ ఎలక్షన్స్ అనేది నాకు తెలుసు. అట్లీస్ట్ నేను పెట్టడానికి కూడా ధైర్యం చేయలే, ఇష్టపడలేదు. వై? బికాస్ వద్దు, అంత తీవ్రస్థాయి పదజాలం వాడిన మహిళ, కొంచెం ఆవేదన ఉంది, ఆమెకి ఏదో ఇంట్లో నష్టం జరిగింది అనేది ఒక ఇంపాక్ట్ కూడా ఉంది కాబట్టి నేను పెట్టదలుచుకోలేదు. సో అందరు ఇలా పెట్టకుండా ఉంటారా అంటే మళ్ళీ అది కొంచెం ఇబ్బందికరమే. బట్ బీప్ సౌండ్ ఏదైనా వాడి దాని ఇంటెన్స్ని తగ్గించే విధంగా టెలికాస్ట్ చేస్తే బాగుండేదేమో అని నాకు అనిపించింది. మోర్ ఓవర్ బయటలు తీసుకుంటూ ఉన్న వాళ్ళు, డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్లో వర్క్ చేస్తున్న వాళ్ళకి ఏ పర్సెప్షన్లో ఒకరు మాట్లాడుతూ ఉన్నారు, ఎక్కడ దాన్ని కట్టడి చేయాలి, దాని తీవ్రత ఏ విధంగా ఉంటుందనే నాలెడ్జ్ కూడా లేకపోవడం ఇలాంటి సమస్యలకి దారితీస్తుందని నేను అనుకుంటున్నాను. అది చాలా మేజర్ రోల్ ఇప్పుడున్న సోషల్ డిజిటల్ ప్లాట్ఫామ్స్లో. బైట్స్ కోసం వెళ్తూ ఉన్న వాళ్ళకి సబ్జెక్ట్ యొక్క ఇన్డెప్త్ నాలెడ్జ్ లేకపోవడం కూడా ఇలాంటి ఇష్యూస్కి కారణం అవుతుందని నా పర్సనల్ ఫీల్ ఇది. సో ఎప్పుడైనా కూడా సోషల్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనేది పాజిటివ్ కోసం కాదు. ఒక వార్త నెగిటివ్ ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉంటుందో అదే ఎక్కువగా మార్కెట్లో సస్టైన్ అవుతుంది, దాని లైఫ్ సస్టైనిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. పాజిటివ్ వార్తలకి ఇక్కడ లైఫ్ లేదు. సో నెగిటివ్ ప్రచారం, నెగిటివ్ అజెండా అనేది పక్కన పెట్టి ఉన్న ప్లాట్ఫామ్స్, ఉన్న జర్నలిస్టులతో ఏ విధంగా మచ్చిక చేసుకొని ముందుకెళ్ళొచ్చు అని ఆలోచించాలి తప్ప ఇంకా శత్రువులని చేసుకొని శత్రువర్గంగా దూరం పెట్టి మాటలని కార్నర్ చేసే విధంగా మాట్లాడొద్దు. అది మంచి పరిణామం కాదని నా ఫీలింగ్. థ్యాంక్ యూ.